జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక ఇల్లాలు ఇంట్లో గబగబా పనిచేసుకొని వచ్చేసి తన పిల్లని తీసుకొని వచ్చింది స్వామీజీ దగ్గర ప్రవచనాలు వినడానికి. కొంతసేపటికి ఆ పిల్ల ఏడుస్తుంది, నా మెడలో గొలుసు కనబడటం అని. అందరూ వెతికారు, ఎక్కడా కనబడలేదు. అంతలో స్వామీజీ గమనించి ఇటు రమ్మని పిలిచారు. ఎందుకంటే ఆమె భర్త ఒక గుమస్తా. అతడు తన ఉద్యోగానికి టైంకి తప్పకుండా వెళ్ళాలి. భార్య పూజ గురించి తొందరపడుతుంటే తనకు అన్నం వడ్డించిన తర్వాత పూజకు వెళ్ళమని భార్యకి చెప్తాడు. అయితే ఆవిడకి పాపం తొందరగా వెళ్ళి పూజ చూడాలని ఉంది. అందుకని ఆదరాబాదరగా అన్నం వండి అక్కడ పడేసి భర్తను వడ్డించుకొని తినమని గబగబా పూజ దగ్గరకు వచ్చిందంట ఆ ఇల్లాలు. పూజ మీద, తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టకు. నీ భక్తి కన్నా స్వధర్మం ముఖ్యం అని స్వామీజీ చెప్పారు ఆమెకి, ఆ ఇల్లాలకి గమనించి. ఇలాంటి కథే ఒకటి భాగవతంలో కూడా ఉంది. ఒక మునిసి తపస్సు చేసుకుంటుంటే ఒక కొంగ ఆయనపై రెట్ట వేసింది. ఆయన ఆగ్రహించి దాని వైపు చూసేసరికి అది అతని కోపదృష్టికి మాడి చచ్చి కింద పడింది. అది చూసి ఆయన అయ్యో అనుకొని ఆ తర్వాత ఊళ్ళోకి భిక్షకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు ఎంతోసేపు నిల్చున్న తర్వాత కానీ ఆ ఇల్లాలు భిక్ష తేలేదు. ఆలస్యమైనందుకు ఆయన మండిపడ్డాడు. అయితే ఆవిడ కంగారు పడకుండా, నీవు కోపదృష్టితో చూడగానే చచ్చిపోవడానికి నేనేం కొంగను కాను అన్నదంట శాంతంగా. కొంగ సంగతి ఈవిడికి ఎలా తెలిసిందా, అంత శక్తి ఈవిడికి ఎలా వచ్చింది అని అందుకు ఆవిడ ఏ వ్రతం చేస్తుందని ఆశ్చర్యపడి ఆయన సంగతి ఏదో వివరించమని ఆమెనే అడుగుతాడు. అప్పుడు ఆమె నవ్వి, నేను ఏ తపస్సు ఏ వ్రతం చేయటం లేదు, ఇల్లాలిగా నా స్వధర్మం నేను చేస్తున్నా అంతే. నా భర్తకు అవసరమైన సపర్యలు చేసి ఆయనను నిద్రపుచ్చి నా స్వధర్మం నిర్వర్తించుకొని వచ్చినందువల్లే మీకు ఈరోజు భిక్ష తేవటం ఆలస్యమైందని చెప్పిందంట. స్వామీజీ కూడా ఇదే చెప్తున్నారు. ఆ స్వధర్మాన్ని అలక్ష్యం చేయొద్దని చెప్తున్నారు. భోజన కాలంలో గోవిందనామ స్మరణ చేయాలి. గోవింద స్మరణంచే పూతనమైన అన్నం శరీరంలో ప్రవేశిస్తే అది పరమాత్మను ధ్యానం చేయాలన్న కోరికను పెంపొందిస్తుంది. ఆ అన్నసారం ఫలంగా దైవ ధ్యాన భావన కలుగుతుంది. కలియుగంలో ఏ హోమాలు, ఏ పూజలు, వ్రతాలు చేయక్కర్లేదు. కేవలం నామస్మరణ వల్లే మనం ముక్తిని పొందుతాము. జై శ్రీమన్నారాయణ.